సిరికించెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబున జీరడు అగ్రగపతి వర్ణింపడు ఆ డాకర్ణికాంతర తమ్మిదిల్ల చక్కనొక్కడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి అయి. శ్రీమతే రామానుజాయ నమః. మన నంపెరుమాళ్ వారు అంటే మన శ్రీరంగనాథులు వారు ఈరోజు అంటే తాయిమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మన నంపెరుమాళ్ వారు అంటే మన శ్రీరంగనాథ స్వామి వారు గజవాహనంపై అధిరోహించి శ్రీరంగధామం మొత్తం విహరించబోతూ ఉన్నారు. ఆ దృశ్యాలే ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ముందుగా మనం గజవాహనం కోసం మాట్లాడాలి అంటే మనకి ప్రథమంగా గుర్తొచ్చేది మన గజేంద్ర మోక్షం ఘట్టం. ఎప్పుడైతే మన గజేంద్రుల వారు సరస్సులో తన కాలు మొసలి పట్టేస్తుందో అప్పుడు మన శ్రీమన్నారాయణ్ణి శరణు వేడుతూ ఇలా శరణాగతి చేస్తారనమాట. ఎవ్వనిలో జనించు జగమెవ్వని లోపల నుండు నీలిమై ఎవ్వని యందు ఉండు పరమేశ్వరుండెవ్వడు మూల కారణం వెవ్వడు అట్టిదేవు ననీసమ్ము ననాథాశరణ్యు సన్నుతాం బోరుహ గర్భు గానఘా నభంగిమదిం దలెందు నెమ్మదిం. ఈ పద్యం యొక్క అర్థం ఏంటయ్యా అంటే ఎవరి చేత ఈ జగత్తు పుడుతుందో ఎవరిలో లీనమవుతుందో ఆ పరమేశ్వరుని సకల కారణాభూతుడైన శ్రీహరిని నేను శరణు వేడుతున్నాను అని మన గజేంద్రుడు శరణాగతి చేస్తారు. శరణాగత వత్సలుడు కదా మన శ్రీమన్నారాయణుల వారు. ఆ పిమ్మటే మన శ్రీమన్నారాయణుల వారు అలవైకుంఠం నుంచి సిరికించెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడే పరివారంబున జీరడు అగ్రగపతి వర్ణింపడు డాకర్ణికాంతర తమ్మిదిల్ల చక్కనొక్కడు వివాద ప్రోస్త శ్రీకుచో పరిచేలాంచలమైన వీరుడు గజప్రాణావనోత్సాహి అయి. అంటే ఇక్కడ స్వామి శరణాగత వత్సలుడు కదా మన స్వామి. అందుకే గజేంద్రుడు శరణాగతి చేయగానే గజేంద్రుని ప్రాణాలను కాపాడడానికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పలేదు, శంకుచక్రాలని 2 చేతుల్లో తీసుకోలేదు, అలాగే సేవకులను ఎవరిని పిలవలేదు, గరుడ వాహనాన్ని కూడా సిద్ధం చేసుకోలేదు, చెవిదిద్దుల వరకు జారిన జుట్టు కూడా చక్కదిద్దుకోలేదు, ప్రణయ కలహంలో ఎత్తిపట్టిన లక్ష్మీదేవి కొంగునైనా వదలలేదు. అలా స్వామి అంటే ఎప్పుడైతే భక్తులు నీవు తప్ప నాకు ఇంకొకరు గతి లేదయ్యా అని శరణాగతి చేస్తే స్వామి అలా వచ్చి అంటే వైకుంఠం నుంచి అలా వచ్చి గజేంద్రునికి అలాగే మొసలికి ఇద్దరికి కూడా మోక్షాన్ని ప్రసాదించారు మన శ్రీమన్నారాయణ వారు. అప్పటి నుంచి ఆయన పేరు ఏమైంది అంటే గజేంద్ర వరద నారాయణ అనే నామం కూడా స్వామివారికి కలిగిందనమాట. ఇది మన గజేంద్ర మోక్షం అనే ఘట్టం నుంచి మనం తీసుకోవడం జరిగిందనమాట. ఎవరైతే గజేంద్ర మోక్షాన్ని పఠిస్తారో అలాగే ఎవరైతే గజేంద్ర మోక్షాన్ని చెప్పుకుంటారో ఎవరైతే గజేంద్ర మోక్షాన్ని వింటారో వారికి కూడా మోక్షం కలుగుతుందని చెప్తూ ఉంటారనమాట. అంత పెద్ద భక్తులు మన గజేంద్రులు అలాగే మొసలు కూడా. ఇద్దరికి అంటే ఇరువురికి మోక్షాన్ని ప్రసాదించిన స్వామి మన శ్రీమన్నారాయణుడు. రంగేశ మాం పాహి రంగేశ మాం పాహి రంగం ప్రభో రంగేశ మాం పాహి రంగేశ మాం పాహి రంగం ప్రభో. శ్రీమతే రామానుజాయ నమః.